నీవెంత తెలివితేటంతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకలలోని అంతరార్థమును తెలియని అజ్ఞానిని కాదు. మా గురుదేవుని సోదరుడమని కుంతిదేవు మూలమును మాకు దూరపు చుట్టమని సకల రాజరాజ్యంతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటుంది. పొగదొరుతోడు కూడా నిన్ననే నన్ను భగవానిగా పాటించింది. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనం నుండి లేచిన ఆచారము కాదు కనుక నిన్ను రీతిని గౌరవించింది. రాయబారిగా వచ్చిన వాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక ఆ పైన మా అభిమతమును గ్రహింపక ఇంత ప్రమాదముగా అపవర్తించింది. ఇప్పుడు నేను సంధి కొడంబలించు సౌజన్యంతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల లేక నీవు మందిగా వర్ణించిన వారి పొలపరాక్రమాలకు బెదరి ఇచ్చినట్ట దూత కృత్యమును నిర్వహింపక పాతక కృత్యములకు కరంగిటివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధము తెచ్చుటకు తెగించితివి. 5 ఈయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనిచ్చితివి. కృష్ణ, నీ కోరిన కోరిక సరి అయినచో నిజమే అయినచో నేను ఈటకి సూచాల మహాసామ్రాజ్యమున 5 లేకపోవునా? ఇంద్రప్రస్థము, మృగప్రస్థము, గయంతము, వారణావదములతో ఇంకొకటి కలిపిన 5 ఇచ్చిన చాలంటివి. నావి కానివి, నాకు లేనివి, నేను ఇతరులకు దానం ఇచ్చినవి ఆ నగరంలో వారికి ఎట్లు కట్టబెట్టగలను? కృష్ణ, ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచో దానిపైన హక్కు శాశ్వతముగా తొలగనన్న సత్యముని జరగవా? అందులకే చూదములుగా నియమములు పెట్టింది కానీ మతి మాలి కాదు. ఆయనను చూదానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరికలు 2. మొదటిది ధర్మరాజు దాస్య విముక్తి, రెండవది తన 4 భక్తుల దాస్య విముక్తి. అంతే కానీ ఆనాడు ద్రౌపది తన దాస్య విముక్తిని కోరను లేదు, మా తండ్రి గారు ఇయ్యను లేదు కనుక ఆమె ఇప్పటికీ మన దాసియే. కృష్ణ, వారి నాడు రాజ్యభాగం కోరినట్లు మేము పాంచాలని కోరించు తిరిగి వారా మాకు అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును కానీ ఎక్కులేక నీవు అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఆ కౌంతేయుడు ఎరివిక్రమ పరాక్రమ సౌభ్యత లేని, ప్రచండ దౌర్జన్య మండితు లేని, అరవీర భయంకర లేని, సంకరణ సమాయత పడక 5 వరకు ఇట్లు దేహి దేహి అని దేవి